భరద్వాజ గారు పారంజిత్ సినిమాలో స్టంట్ మాస్టర్ ఒక ఆయన చనిపోయారు అని చెప్పేసి మీరు చూసారు ఆ వీడియో, స్టంట్ వీడియో? చూశాను. రాజు 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 మాస్టర్ ఆయన అంటే ఒక టిపికల్ ఫైట్ ఏదో డిజైన్ చేశారు వీళ్ళు. సినిమా ఆర్య యాక్ట్ చేస్తున్నాడు హీరోగా సినిమాలో. కొత్తగా చేస్తున్నటువంటి సినిమా. ఈ సినిమాకి సంబంధించి ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. దూరం నుంచి వస్తున్నటువంటి ఒక వెహికల్ ఇంకో వెహికల్ని గుద్దటం దగ్గర మొదలవుతుంది సీక్వెన్స్. దీనిలో ఆయనే ఉన్నాడు, ఈ రాజు మాస్టర్ ఉన్నాడు. ఉండి ఆ కారు ఇలా పల్టీలు కొడుతుంది. ఆ కొట్టడం ఇవన్నీ షూట్ చేస్తూ ఉండగా ఏదో తేడా జరిగింది అక్కడ అనే విషయం అర్థమై మొత్తం యూనిట్ పరిగెట్టింది అక్కడికి. అంటే మనకు కనిపిస్తున్నటువంటి వీడియో ప్రకారం వెళ్ళి రాజన్న అని వీళ్ళు అరుస్తున్నారు, ఆయన బయటకు లాగారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన అలా పడిపోయి ఉన్నాడు దానిలో. అంటే ఇలాంటి భారీ యాక్షన్ సీన్స్ అన్నీ ఎందుకు తీస్తున్నారు అంటే ప్రేక్షకులకి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం ఈ కసరత్తు చేయక తప్పదు అని అనుకుంటున్నారు డైరెక్టర్లు. అనుకుని భారీ యాక్షన్ సన్నివేశాలన్నీ కూడా డిజైన్ చేస్తున్నారు. బాగానే ఉంది, అవసరమే కావచ్చు కూడా, కానీ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి కదా. ఆయన ఏదో సూట్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని గ్లౌజులు పెట్టుకుని ఉన్నాడు. కానీ ఆ సన్నివేశానికి అది వచ్చి గుద్దటము, ఇది పల్టీలు కొట్టటము, ఇలాంటివి జరిగేటప్పుడు ఇంతకంటే ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనిషి ప్రాణం అనేది దేనికైనా విలువైనది, అంతేగా. కాబట్టి దానికి ప్రాపర్ విలువ ఇవ్వకుండా మీరు ఏం చేసినా కానీ ఆ నష్టాన్ని పోడ్చలేరు. ఇప్పుడు బాగా రిస్క్, బాధపడటం తప్ప. ఇప్పుడు మనకు అనేక యాక్సిడెంట్లు కనిపిస్తాయి. నూతన్ ప్రసాద్ గారి నటనకి సంబంధించి ఆయన కెరియర్ మొత్తం, అవును, ఆ రోజు జరిగినటువంటి ఒక చిన్న తప్పు వలన, ఒక టెక్నికల్ మిస్టేక్ వలన ఒక నటుడి కెరియర్ టోటల్గా పోయింది. ఒక అద్భుతమైనటువంటి నటుడు ఆయన. అవును, ఆ రోజు ఆ ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వలన, ఆ కారు పడిపోవడం వలన ఆయన జీవితాంతం నటించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అలా జీవోత్సవంగా ఉన్నాడు. ఇలాంటివి జరుగుతాయి. అందుకని ఇది జరుగుతుంది అని ఊహించాలి ముందు. ఊహించి ప్రికాషన్ తీసుకుని చేయాలి. లేదు సాధ్యమైనంత వరకు ఇప్పుడు రిమోట్తో ఆపరేట్ చేసేటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి వెహికల్స్కి, కార్లకు వచ్చేసినాయి. అలాంటిది ఏదైనా ఆపరేట్ చేసి ప్రాణ నష్టం జరగకుండా నివారించుకోగలగాలి. అవును, ఆ జాగ్రత్తలు లేకుండా మేము థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ స్థాయి యాక్షన్ సీన్లు పెడుతున్నాము, ఇలాంటివి పెట్టినప్పుడు ఇలాంటివి సంభవించటం కామను అనే పద్ధతిలో వెళ్ళిపోతే కుదరదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి సంజయ్ చెప్పాలి. పర్టికులర్గా పారంజిత్ ఈ సినిమాకి డైరెక్టర్ అన్నప్పుడు ఆయన కొంచెం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లోనే వెళ్తాడు. ఆయన స్పాట్లో ఉన్నాడు, పరిగెట్టాడు, ఇవన్నీ జరిగింది. కానీ ఆ డిజైనింగ్ అనేది యాక్షన్ కొరియోగ్రాఫర్ చేసేటువంటి వ్యవహారం. ఒక జీవితం పోయింది. ఒక జీవితం అంటే ఒక కుటుంబం. ఆ యాక్షన్ కొరియోగ్రాఫర్ రెస్పాన్సిబిలిటీనా, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇప్పుడు అనేది చూడాలి. ఆ స్టంట్ మాస్టర్ అంటే రిస్కులు చేస్తారు, వాళ్ళు డూపులుగా యాక్ట్ చేస్తారు. రకరకాల సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేసే ఉంటారు అక్కడ సెట్లో. వాళ్ళు రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీరు గ్రాంటెడ్గా తీసుకుని ఏ షాట్లో పడితే ఆ షాట్లో వాళ్ళని వాడేస్తే అలాగా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మీద ఆధారపడుతున్నటువంటి జీవితాలు ఉంటాయి. ఆ జీవితాలను కూడా రిస్క్లో పెట్టే అవకాశము లేకపోతే అలా లీడ్ తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు ఎవరైనా సరే. అందుకని కేర్ తీసుకోవాలి. ప్రాపర్ కేర్ లేకుండా ఇలాంటి సీన్లు తీయకూడదు అనేది ఒక కాషన్ నోటీస్ ఇచ్చింది ఆ సన్నివేశం. ఇప్పుడు ఆ చనిపోయినటువంటి రాజు మాస్టర్, ఆ ఫైట్ మాస్టర్ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు కాంపన్సేట్ చేస్తారు ఆ కుటుంబానికి, ఇతని మరణం ద్వారా సంభవించిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు అనేది చూడాలి. సో ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఏం చేయాలనేది, ఇది ఈజీ థింగ్గా ఏదో చూడటానికి ఒక వీడియోగా అనుకోకుండా కేర్ తీసుకుని ప్రాపర్గా దీని మీద ఫర్దర్గా ఎలా ఉండాలి అనేది ఇండస్ట్రీ టోటల్, కేవలం అదేదో తమిళ సినిమాకి సంబంధించి జరిగిందని కాకుండా టోటల్గా ఇండియన్ సినిమాకి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలి షూటింగుల సందర్భంగా. ఇప్పుడు వైర్ వర్క్ ఇవన్నీ వచ్చిన సందర్భంగా కూడా చాలా యాక్షన్ ఎపిసోడ్స్లో చాలామంది హీరోలు కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే, ఈ వీళ్ళని లిఫ్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా ఉండటం లేదు, మేము ఆ షాట్ చేసి వచ్చిన తర్వాత విపరీతంగా పెయిన్స్కి గురవుతున్నామని చెప్తున్నారు. అది జరగకూడదు, రిలాక్స్డ్గానే వెళ్ళాలి.
ఆ రిలాక్స్డ్గా వెళ్ళటానికి సంబంధించి ఏం చేయాలనే దానికి సంబంధించి టెక్నాలజీ మీరు ఎలా డెవలప్ చేయాలనే దాని మీద రీసెర్చ్ చేయండి. అంతే తప్ప ఆర్టిస్ట్ని ఇబ్బంది మీరు అనుకుంటున్నటువంటి ఎక్స్పీరియన్స్ కోసం, ప్రేక్షకులకి ఏదో ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం వీళ్ళ జీవితాలను తీసుకెళ్ళి రిస్క్లో పెట్టే ఇది లేదు, మీకు ఆ రైట్ లేదు, ఆ హక్కు లేదు. ఓకే, ఆ హక్కు లేదు అనేది గుర్తించి వ్యవహరించాలి. ఓకే, థ్యాంక్ యూ. అది జరగకపోతే ఇలాంటి నష్టాలు అనేకం జరుగుతాయి. ఒకవేళ అదే ప్లేస్లో ఒక హీరో ఉంటే ఏంటి పరిస్థితి, లేదు ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటే ఏంటి పరిస్థితి? అతను ఫైట్ మాస్టర్ కాబట్టి గ్రాంటెడ్గా తీసేసుకుంటే అది ఇంకా ప్రమాదకరం. సో ఇప్పుడు యూనియన్స్ కూడా సీరియస్గా ఇండస్ట్రీ మీద ఒక ఫోకస్డ్గా వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యతని నాయకులు గుర్తించాలి. ఓకే, థ్యాంక్ యూ.